నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ప్రజల మెదళ్లను ప్యారలైజ్ చేసే సమ్మోహక అస్త్రాలు అనేకం కూటమి ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఒక మత్తులోంచి తేరుకోకముందే ప్రజల మీద ప్రభుత్వం మరో మత్తు అస్త్రాన్ని ప్రయోగించేస్తోంది. రాష్ట్రమంతా ఎటు చూసినా ఈవెంట్లే. సర్కారే స్పాన్సర్ చేస్తున్న ఈవెంట్లు కొన్ని, సర్కారును ఒక టూల్గా వాడుకుంటున్న ప్రైవేటు వ్యాపారుల ఈవెంట్లు కొన్ని. మొత్తానికి ఎటు చూసినా ఈవెంట్లే కనిపిస్తున్నాయి. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది, ప్రజల గురించి ఎలా పట్టించుకుంటున్నారు, ఎంత శ్రద్ధ పెడుతున్నారు, ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు, ఎంత నిజాయితీగా పనిచేస్తున్నారు, ప్రభుత్వం యొక్క ప్రాధాన్య రంగాలు ఏమిటి అనే ఏ విషయం గురించి కూడా ఆలోచించే వ్యవధి ప్రజలకు ఉండడం లేదు. కాదు కదా, ప్రభుత్వం వారికి ఆ వ్యవధి ఇవ్వడం లేదు. ఎటు చూసినా ఈవెంట్ల మాయ కమ్ముకుంటోంది. వారి మెదళ్లను అచేతనం చేస్తోంది, వారిని జడులుగా మార్చేస్తుంది. ప్రభుత్వం ఇదంతా వ్యూహాత్మకంగానే చేస్తుందా, లేదా యాదృచ్ఛికంగా ప్రభుత్వం కూడా అలాంటి మత్తులోనే జోగుతుందా అనేది బోధపడడం లేదు. ఈ ఈవెంట్ల వైపరీత్యాలపై నిశిత పరిశీలనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఈవెంట్ల మత్తులో ఏపీ. స్టోరీలోకి వెళ్లే ముందు ఒక సినిమా సీన్ గురించి కాస్త డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనేక ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న క్లాసిక్స్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయే గ్లాడియేటర్ చిత్రంలోనిది ఈ సీన్. తండ్రిని హత్య చేసిన తర్వాత చక్రవర్తిగా కొడుకు కొమడస్ రోమ్ నగరానికి తిరిగి వస్తాడు. సెనేట్ సభ్యులందరూ అతనితో సమావేశం అవుతారు. సెనేటర్ గ్రాచుస్కు కొమడస్కు మధ్య కొంత ఆవేశపూరిత వాగ్వాదం జరుగుతుంది. చివరికి చక్రవర్తి కొమడస్ చెప్తాడు, కొమడస్, ప్రజలందరినీ నేను కొలీజియంకు రప్పిస్తాను, వాళ్లకు ఉచితంగా బ్రెడ్ ఇస్తాను, వాళ్లకు ఇంకేం అక్కర్లేదు. గ్రాచుస్, మీరు క్రీడలు నిర్వహించాలనుకుంటున్నారా? కొమడస్, కేవలం క్రీడలు కాదు సెనేటర్, నా తండ్రి గౌరవార్థం వరుస క్రీడలు, వారాల తరబడి ఉత్సవాలే ఉత్సవాలు, నా తండ్రి మార్కస్ అరిలియస్ పేరు మీద. గ్రాచుస్, దీనికి డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తారు? కొమడస్, అది నీకు సంబంధం లేదు. గ్రాచుస్, పన్నులు, దిగుమతి సుంకాల ద్వారా వచ్చే డబ్బు సెనేట్ ద్వారా మాత్రమే ప్రజల కోసం ఖర్చు చేయాలని తెలుసు కదా సార్. కొమడస్ అంటాడు, నా తండ్రికి గౌరవం దక్కాల్సిందే, నేను ఆ పని చేసే తీరుతాను, ప్రజలు నన్ను ప్రేమిస్తారు, సెనేటర్లు నా మాట వినకుంటే వారిని తగలబెట్టేస్తాను. అంతా నిశ్శబ్దమైపోతుంది. క్రీడల గురించి సెనేటర్ల మధ్య సంభాషణ నడుస్తుంది. మార్సిలస్ అంటాడు, అతను క్రీడలు నిర్వహించాలనుకుంటున్నాడా? గ్రేస్, అదొక పిచ్చి పని. గ్రాచుస్ అంటాడు, లేదు, అతనికి పిచ్చి కాదు, అసలు రోమ్ అంటే ఏమిటో అతనికి బాగా తెలుసు. రోమ్ అంటే పేద ప్రజలు. అతను వారి మీద తన మాయాజాలం ప్రదర్శిస్తాడు, వారి దృష్టి మరలిపోతుంది. అతను వారి జీవితాలను బలి తీసుకుంటాడు, వారి స్వేచ్ఛను బలి తీసుకుంటాడు. అయినా వారు కేరింతలు కొడుతూనే ఉంటారు. అతను వారికి మృత్యువును ప్రసాదిస్తాడు, అందుకు వారు అతడిని ప్రేమిస్తుంటారు. కట్. అలా ఆ సన్నివేశం ముగుస్తుంది. ఇప్పుడిక మన కథలోకి వద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వరుస వ్యవహారాలను గమనిస్తూ ఉంటే అచ్చంగా గ్లాడియేటర్ సినిమాలోని సీన్ గుర్తుకొస్తుంది. అనువయించి చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, ప్రజల గురించి, అభివృద్ధి గురించి ఆలోచించే, ప్రశ్నించే వాళ్లను సెనేటర్లు అని అనుకుందాం. చక్రవర్తి స్థానంలో ఉన్నది చంద్రబాబు గనక కొమడస్ అనుకోవాలి. వాళ్లకు బ్రెడ్ అందిస్తాను అని కొమడస్ ప్రకటించడమే మన ప్రభుత్వాలు మనకు చేసే ఉచిత పథకాలు. ఇక రోమ్ చక్రవర్తి తలపెట్టిన క్రీడలు అంటే ప్రస్తుతం మన ప్రభుత్వం వరుసగా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉన్న వ్యవధిలేని ఉత్సవాలు, వేడుకలు, ఈవెంట్లు. ఈ ఉత్సవాల మధ్యలో ప్రజలకు కాస్తంత కూడా ఖాళీ ఉండడం లేదు. ఒకదాని వెంట ఒకటి వారిని ఎంటర్టైన్ చేయడానికి ఉత్సవాలే ఉత్సవాలు. కొమడస్ గురించి గ్రాచ్యూస్ చెప్పినట్లుగా ఇలాంటి ఉత్సవాలు, వేడుకలు నిర్వహించడం అనేది చంద్రబాబు చేస్తున్న పిచ్చి పని గాని, అమాయకత్వం గాని కాదు. ఆయన చాలా తెలివిగా ప్రజలను వారు ఆలోచించాల్సిన అసలు విషయాల గురించి దృష్టి మళ్లిస్తున్నారు. ఈ వరుస ఉత్సవాల మాయలో ప్రజానీకాన్ని ఉంచేస్తున్నారు. వారి జీవితాలే బలి తీసుకుంటున్నారు. అయినా వారికి ఆ సంగతి అర్థం కాదు. వారు కేరింతలు కొడుతూనే ఉంటారు, వారి స్వేచ్ఛను బలి తీసుకుంటారు. అయినా వారికి అర్థం కాదు. అంతిమంగా ప్రజల్ని ఉత్సవాల మాయాజాలంలో ఉంచేసి చంద్రబాబు తాను తలచిన కార్యం చక్కబెట్టుకుంటారు. ఇదే ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న వరుస వేడుకల్లోని మర్మం, అంతరార్థం. వేడుకలనగానే సంక్రాంతి పండుగ జరుగుతున్నది గనుక 100 కోట్ల రూపాయలు చేతులు మారుతున్న గోదావరి జిల్లాల కోడిపందాల, జూద క్రీడల వ్యవహారం మాత్రమే అనుకునేరు సుమా. అదొక్కటే కాదు, కేవలం దాని గురించి మాత్రమే కాదు. ఆంధ్ర సారస్వర పరిషత్ అనే అందమైన ముసుగులో నిర్వహించిన తెలుగు ఉత్సవాలు, ఆవకాయ్ అమరావతి అనే ఉత్సవాలు, గండికోట ఉత్సవాలు, విజయవాడ ఉత్సవం లాంటివి, బీచ్ ఫెస్టివల్లు,
ఇలాంటి నానా రకాల ఉత్సవాల దుర్మార్గాలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి తెలిసేందుకు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. ఇప్పుడే చాలా మంది జస్టిఫికేషన్ ఇచ్చారు. జస్టిఫికేషన్ ఏమీ అవసరం లేదు. ఆవకాయ్ అనగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. అది మనందరి ఒక విధంగా చెప్పాలంటే సాంప్రదాయం, మన యొక్క సాంస్కృతిక వైభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనవరి నెలంటనే న్యూ ఇయర్ జోష్, ఇది అవుతానే సంక్రాంతి సంబరాలు. ఇంకొక వైపు ఫెస్టివల్ మూడ్ వచ్చింది. ప్రభుత్వ పరంగా ఇటువంటి కార్యక్రమాలు జరపడం ఒక ఆనవాయితీగా పెట్టుకుని దీన్ని రాబోయే రోజుల్లో ఈ రోజటి నుంచి 3 రోజుల పాటు ఆవకాయ అమరావతి వేడుకలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ లాగా మారిపోతున్నది. లేదా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేతిలో ఒక టూల్ లాగా వారి తరపున ఏజెంట్లుగా మారిపోతున్నది. ఈ ఈవెంట్లన్నీ కలిపి ప్రజల మీద మాయన చల్లుతున్నాయి. ప్రజలు ఆ మత్తులో జోగుతున్నారు. రాష్ట్రం మొత్తం అదే మత్తులోంచి తేరుకోలేక ఉన్మాదపు జయ జయధ్వానాలే ఊపిరిగా మలుచుకొని అసలు అంశాలన్నింటినీ పక్కకు నెట్టుతున్నది. ఇలాంటి ఈవెంట్లను ప్రశ్నించడానికి వీల్లేదు, ఎందుకు అని అడగడానికి వీల్లేదు. తెలుగు జాతి ద్రోహులుగా, భాషా సంస్కృతి వైభవాల పరిరక్షణ పట్ల శ్రద్ధ ఆదరణ లేని మూర్ఖులుగా, అధములుగా ముద్ర వేస్తారు. ఏదో సామెత చెప్పినట్లుగా కుక్క పిచ్చిదని ముద్ర వేయగానే రాళ్లతో కొట్టి చంపేయడానికి సదరు మాయలో మునిగిన మత్తులో జోగుతున్న ప్రజలందరూ కూడా ఎగబడుతూ ఉంటారు. వరుస ఈవెంట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మహమ్మారిలాగా కమ్మేస్తున్నాయి. సంక్రాంతి కోళ్ల పందాలనే తీసుకుందాం. ఇవి సంస్కృతి అనే గీత దాటిపోయి ఎన్నేళ్ళైంది? ఈ ముసుగులో జరుగుతున్న జూదం మాటేమిటి? కోర్టులు వద్దుంటున్నా ఖాతరు చేస్తున్నదెందరు? నాయకులే స్వయంగా దగ్గరుని నడిపిస్తున్న వైనం దుర్మార్గం కాదా? ఇటీవలి కాలంలో పేకాట క్లబ్బులు, జూద గృహాలు నిర్వహిస్తున్నారని కొందరు వైసీపీ నాయకుల మీద ఎంతెంత యాగి చేశారో గుర్తుంది కదా. వారిని సమర్థించాల్సిన అవసరం లేదు, వారికి కూడా శిక్షలు పడాల్సిందే. కానీ 100 కోట్లు చేతులు మారుతున్న ఈ పందాల నిర్వాహకులను సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకులుగా చూడాల్సిన కర్మమేంటి? ఎలాంటి అనుమతులు లేకుండా భారీ సెట్టింగులను తలపించే స్థాయిలో బరులను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న దందాల మాటేంటి? చట్టం ప్రకారం ఒక ప్రైవేటు పార్టీలో 6 ఫుల్ బాటిళ్ల మద్యం, 12 బాటిళ్ల బీర్లు మించి ఒకే చోట ఉంటాది నేరం. ఈ చట్టాన్ని ఈ వేడుకల ఉత్సవాల పేరుతో ఎంతగా తొంగలో తొక్కుతున్నారో తెలుసు కదా. టన్నుల కొద్దీ మద్యం గోదావరి తీరం బరుల నడుమ పాయులుగా ప్రవహిస్తున్నది కదా. సర్కారు కళ్ళు మూసుకుని చోద్యం చూస్తున్నది ఎందుకు? సంక్రాంతి సంబరాలు, గోదావరి కోడి పందాలు ఇంకా మొత్తం ప్రపంచం అంతా వీక్షించే పరిస్థితి. ఇది ఒక రోజు వచ్చింది కాదు, తరతరాలుగా మనకు వచ్చినటువంటి వారసత్వం. అందుకే మన సంస్కృతి సాంప్రదాయాలు చాటే కార్యక్రమాల్ని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవడో ఒకడికి కోడి పందెంలో ₹1 కోటి వచ్చాయని మనం 4-5 వార్తలు చూస్తూ ఉన్నాం. వింతగా చెప్పుకుంటున్నాం, మురిసిపోతున్నాం. కొందరికి కోట్ల రూపాయలు వచ్చి ఉండొచ్చు. మొత్తంగా చిన్న పెద్ద అంతా కలిపితే అందరికీ కలిపి ₹100 కోట్ల దక్కి ఉంటాయి. అందుకు మనం మరింతగా మురిసిపోయేలా ప్రభుత్వ నిర్వాకాలు, మీడియా ప్రచారాలు కలిపి తప్పుదారి పట్టిస్తున్నాయి. వీరికంతా కలిపి ₹100 కోట్ల దక్కాయంటే అవి ఎక్కడి నుంచి వచ్చాయి? కోడి పందాలలో సంపద సృష్టి జరుగుతోంది అని కూడా మురిసిపోవాలా? ఆ సంపద సృష్టి ఎక్కడి నుంచి జరుగుతోంది? కొందరికి దక్కిన ₹100 కోట్ల వందల వేల మంది పోగొట్టుకున్న సొత్తులే కదా. పుస్తెలమ్మి, పొలాలమ్మి, ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చి తగలేసిన, కన్నీళ్లతోనో నెత్తురుతోనో తడిసిన రూపాయి నోట్లు ఎన్ని ఉన్నాయో కదా అందులో. ప్రభుత్వాలు వెదజల్లిన మాయలో పడి ఒక్క పందెంలో సకలం కోల్పోయి దరిద్రులుగా మారిపోయే అభాగ్యుల ఆర్ధనాదాల ఉసురు ఈ ప్రభుత్వానికి తగలదా? చంద్రబాబు నాయుడికి సందర్భశుద్ధి తెలియదా? ప్రపంచ తెలుగు ఉత్సవాలు కావచ్చు, ఆవకాయ ఉత్సవాలు కావచ్చు, ఏ వేదిక మీదకు వెళ్లినా దానికి సంబంధించిన మాటల వరకు పరిమితమయ్యే అలవాటు ఆయనకు లేదు. ఆయనకు మైకు దొరికితే చాలు, తాజాగా తన మీద ఏ రాజకీయ నిందారోపణలు చెలామణిలో ఉన్నాయో, ప్రజలకు తన మీద ఏ అనుమానాలు పుడుతున్నాయో వాటన్నింటికీ ఆ వేదిక మీద నుంచి సమాధానమివ్వాలని ఆయన అనుకుంటారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును రేవంత్ రెడ్డి మాటలు విని అటకెక్కించిన ద్రోహానికి పాల్పడినట్లుగా ఆయన మీద విమర్శలు ఉండగా, ఆయన ప్రపంచ తెలుగు మహాసభల వేదికను కూడా దీనికి కౌంటర్ ఇవ్వడానికి వాడుకోవడం ఇందుకు ఉదాహరణ. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 TMCలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను
మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్లాను. ఇవన్నీ వద్దని అంటారా? రాష్ట్రంలో ఏ వేడుకలు నిర్వహించనే కూడదా అని ప్రశ్నించేవారు ఉంటారు. ఇవన్నీ అవసరమే అని కూడా వాదించవచ్చు. కానీ సమతుల్యత ఉండాలి కదా. కేవలం యోగా డే అనే వేడుక నిర్వహించడానికి 300 కోట్లకు పైగా తగిలేసింది కూటమి సర్కార్. మోడీ కళ్ళలో ఆనందం చూడడానికి ఆ డబ్బును వెదజల్లింది. మంచిదే అనుకుందాం. మోడీ ప్రాపకం వారందరి రాజకీయ మనుగడకు అవసరం గనుక ప్రస్తుతం చలామణిలో ఉన్న క్షుద్ర రాజకీయ వ్యవస్థలో తప్పదు అనుకుందాం. కానీ ప్రభుత్వం తమ ప్రాథమిక బాధ్యతలను పూర్తి చేసిన తర్వాత కూడా ఇలాంటి వెర్రిమొర్రి వేషాలకు వెళ్ళాలి. కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు 2025 జనవరిలో సంక్రాంతి నాటికి రాష్ట్రంలో అన్ని గ్రామీణ రోడ్లను కూడా అద్దల్లా మార్చేస్తామని అందరూ మూకుమ్మడిగా ప్రకటించారు. కొన్ని రోడ్ల పనులు జరిగాయి కాదనలేం. కానీ ఇంకా రాష్ట్రంలో ప్రయాణాన్ని నరకప్రాయంగా మారుస్తున్న అధ్వానపు రోడ్లు లేవని అనగలమా? కనీసం ఆ మాత్రం కూడా తమ ప్రాథమిక బాధ్యతలను నెరవేర్చకుండా ఇలాంటి వినోదాలు, ఈవెంట్ల పేరుతో ప్రజలను మాయ చేయాలనుకోవడం ధర్మమేనా? టూరిజం అభివృద్ధి అంటే ఏమిటి? కేవలం ఈవెంట్లు నిర్వహించడం మాత్రమేనా? ఈవెంట్లు చేసినంత మాత్రాన అక్కడితో చేతులు దులుపుకుని మళ్ళీ వచ్చే ఏడాది దాకా మిన్నకుండిపోతే ఆయా ప్రాంతాల్లో టూరిజం సర్వతోముఖంగా అభివృద్ధి చెందడం అనేది సాధ్యమేనా? ఇలాంటి అనేక ప్రశ్నలను మనకు కూటమి ప్రభుత్వం సంధిస్తున్నది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. గండికోట ఉత్సవాలు నిర్వహించారు. కడప జిల్లాలో ఉన్న గండికోట ప్రాంతంలో కోటలు, ప్రత్యేకతలు అన్నింటినీ జనబాహుల్యంలోకి తీసుకొచ్చారు. ఈ ఉత్సవాల సందర్భంగా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అత్యంత భారీ రెమ్యునరేషన్లు తీసుకునే దేశ విదేశాలకు చెందిన ప్రముఖ కళాకారులను పిలిపించి కార్యక్రమాలు నిర్వహింపజేశారు. ఇలా రకరకాల కార్యక్రమాలతో గండికోట ఉత్సవాలు హోరెత్తిపోయాయి. పర్యాటకుల కోసం ప్రత్యేకంగా హెలీ టూరిజం కూడా ఏర్పాటు చేశారు. అంతా సద్దుమణిగింది. ఇప్పుడిక వచ్చే ఏడాది ఉత్సవాల వరకు ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది? గండికోట కోట, శిథిలాలయం, ప్రధాన టూరిజం ఆకర్షణ ఉన్న ప్రాంతానికి పర్యాటకులు చేరుకోవాలంటే ఆ ఊరి మీదుగా వెళ్ళాలి. ఆ రోడ్డు చాలా దుర్గమంగా ఉంటుంది. అత్యంత ఇరుకైన దారి. ఒక కారు వెళ్తూ ఉండగా మరో కారు ఎదురుగా వస్తే ఇక ఎవరో ఒకరు రివర్స్ గేర్ వేయాల్సిందే. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాలు ఆలోచించవు. టూరిజం కోసం గండికోటకు వచ్చేవారికి కంపరం పుడుతుంది. భవిష్యత్తు అంతా టూరిజమేనని చంద్రబాబు చాలాసార్లు అంటూ ఉంటారు. నిజమే కావచ్చు. కానీ టూరిజం అంటే ఈవెంట్లు మాత్రమే కాదు అనే సత్యాన్ని ముందు ఆయన తెలుసుకోవాలి. ఆయన దృష్టిలో టూరిజం అంటే ఈవెంట్లు మాత్రమేనని అనేక దృష్టాంతాలు నిరూపిస్తాయి. కొన్నింటిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది. కొన్నింటిని ప్రైవేటు దందారాయళ్లు నిర్వహిస్తే ప్రభుత్వం మద్దతిస్తుంది. కానీ అది కాదు టూరిజం అభివృద్ధి. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో తిమ్మమ్మ మరిమాను అనే గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కిన ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టుంది. ఆ మర్రి చెట్టు వద్దకు చేరుకునే రోడ్లు చాలా ఘోరంగా ఉంటాయి. బెలూన్ గుహలకు వెళ్లేసరికి పర్యాటకులకు యాతన అనిపిస్తుంది. కనీసం టూరిజం అట్రాక్షన్లను చేరుకునే రోడ్లను స్వయంగా తీర్చిదిద్దకుండా ఏడాదికోసారి నిధులను తగలేసి వేడుకలు చేస్తే టూరిజం మెరుగుపడుతుందా అనేది ప్రశ్న. ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టే ఆలోచనలతో కాదు, సానుకూల దృక్పథాలతో పనిచేయాలి. అన్ని రకాల వేడుకలు ఉండాల్సిందే, కానీ వాటికంటే ముందు ప్రజలే తొలి ప్రాధాన్యం అని తెలుసుకోవాలి. వారిని మాయా పథకాల ఊబిలో ఉంచేసి ఆ సంగతిని గుర్తించకుండా వేడుకల ముసుగులు కప్పేసి పరిపాలన సాగించాలనుకుంటే ఇలాంటి గిమ్మిక్కులు కలకాలం నడవు. ఆ సంగతి కూడా గ్రహించాలి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.